అయినా నాకెందుకు పెళ్లి? మీకు నేను భారంగా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. ఏ ఏట్లోనూ దూకి ఇప్పుడే చచ్చిపోతాను. నోరు ముయ్యవే. ఏ ఏట్లో నీళ్లున్నాయని నువ్వు పడి చావడానికి? అన్ని ఏట్లోనూ ఇసుక లారీలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ గా గోళి కొరుకుంటున్నావు? ముందు నిన్ను కొరకాలనిపిస్తుంది. అవును, మీ అక్క కాటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు కూడా కరుస్తావా? ఇదిగో చూడు, నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, లేదంటే వాళ్ళని అబౌట్ టర్న్ లో తిప్పి పంపేస్తా. ఏమీ వద్దు, అందరికీ నచ్చింది. నాన్నగారు ఓకే అంటే తాంబూలాలు పుచ్చుకోవడమే. హలో, చెప్పు కారపొడి. మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చారు. అబ్బాయి దేవురు నాగార్జున సాగర్. చక్కటి ఊరు, డ్యామ్ కూడా ఉంది. చక్కగా స్నానం అది చేయొచ్చు. అబ్బాయి నీకు నచ్చాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇంకాసేపట్లో తాంబూలాలు మార్చుకుంటారు. తంబులను మర్చిపెట్టి చెప్పు, వెంటనే వచ్చేస్తాను. వెంటనే ఎలా రాగలరు? బయటే కదా ఉన్నాను. ఇప్పుడే వచ్చి పిల్లల్ని అడగమంటావా? ఇకపై ఏం జరిగినా నేను భయపడను. మిమ్మల్ని చూశాక నాకు ధైర్యం వచ్చేసింది. ఈ పెళ్లి నాకు ఇష్టం. ఇలా చూడండి, కులగోత్రాల్లో మీకు తక్కువైన వాళ్ళేం కాదు. అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. నెలకి ఖచ్చితంగా 10,000 సంపాదిస్తున్నాడు. మరి ఎందుకు వద్దంటున్నారు? కరెక్టే కదా మావయ్య గారు. జీతంగా తీసుకునేది 10,000 లంచంగా తీసుకునేది 20,000. ఏంటి మీరు అనేది? 2 వీలర్ 200, 4 వీలర్ 400 లంచాలు తీసుకున్నాడు. పిల్లని ఇవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ అబ్బాయికి అండర్ ద టేబుల్ డీలింగ్ ఉన్నట్టుగా మావయ్య గారు చెప్పిన తర్వాతే నాకు ఇప్పుడు తెలిసింది. ఇది కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యామిలీ, మీకు అడ్జస్ట్ అవ్వదు. వెళ్ళి పోండి. మర్యాద అంటే ఇదేనా? కావాలంటే 4 మిరపకాయ బజ్జీలు గట్టి చట్నీ వేసి గట్టిగా కట్టిస్తాను. అది పట్టుకుని ఎస్కేప్ అయిపోండి. ఒరే సిగముడి! ఎవరిని సిగముడు అంటున్నావు? ఈ సిగని నేను ముడి వేస్తే పర్సనాలిటీ, విప్పేస్తే యూనివర్సిటీ. అలాగే నా క్యారెక్టర్ ని చూపించానంటే మున్సిపాలిటీ. కట్టనా విప్పనా చూపించనా? టెల్ మీ. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరండి అయ్యా, వెళ్ళండి. ఏమైంది? మా నాన్న ఈ సంబంధం వద్దన్నాడు. ఓ పని తగ్గింది, నేను బయలుదేరతా. అది సరే, ఎందుకు వద్దన్నారు? పెళ్లి కొడుకు లంచం తీసుకున్నాడట. లంచం తీసుకుంటే మా నాన్నకి నచ్చదు, అందుకే వద్దన్నాడు. ఏంటా శబ్దం? ఏం లేదు. అక్క, ఏంటి కారపొడి, మళ్ళీ ఎవరి మీద వెళ్దామని వచ్చావు? ఆయన ఇంటి తాళాలు ఇవ్వండి. ఏంటి డిప్యూటీ గారు తాళాలే? ఏం లేదు, ఆయన ఎప్పుడు హోటల్లో తింటున్నారు కదా, అందుకే వంట చేసి పెడదామని వచ్చాను. మధ్యాహ్నం ఆయన్ని భోజనానికి రమ్మన్నాను. పెళ్లికి ముందే రిహార్సల్సా? వంటతో సరిపెట్టుకో. ఆయనకి నచ్చిన వంటకాలేంటి? గాల్లో ఎగిరే ఏరోప్లేన్, నీళ్ళలో నడిచే పడవని తప్ప అన్ని తింటాడమ్మా. సార్, పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారు సార్. ఇంట్లోనూ కల్తీ. వెళ్ళి కన్స్యూమర్ కోర్టులో రిపోర్ట్ చేయండి. అమ్మాయిని కొట్టారు సార్. ఏమంటున్నావయ్యా? చూడండి సార్. ఏం జరిగిందమ్మా? సార్, పెట్రోల్ తక్కువ ఉంది అని అడిగినందుకు స్కూటర్ తో పాటు నన్ను నెట్టేశారు సార్. ఏంటో ఇంకా చూస్తున్నాను, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. వెళ్ళండి. హాస్పిటల్కి ఏం వద్దు సార్, ముందు దీనికి పరిష్కారం కావాలి. ఏంటమ్మా? ఎంత సార్? 1 లీటరు. బాటిల్లో పోయడం లేదు సార్. పోయిరా. ఇది 1 లీటరా? ఎందుకు సార్ వాడిని కొట్టారు? ఎవరు చేసుకున్నది? ఏంటి సార్, ఎందుకు సార్ కొడుతున్నారు? ఎందుకు సార్ కొడుతున్నారు? చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి. అడిగేది వేరే డిపార్ట్మెంట్ కదా సార్, మీరు ఎందుకు అడుగుతున్నారు? అందరూ జీపులు ఎక్కించండి. పెట్టండి. అన్నా, టీసీ మన పెట్రోల్ బంక్ కి సీలేశాడు.
ఎక్కడ మీ డెప్యూటీ భోజనానికి ఇంటికి వెళ్ళారు సార్. నీకు నాన్ వెజ్ అంటే ఇష్టమని పరమశివ అన్నయ్య చెప్పారు, కానీ నాకు అవి ఎలా వండాలో తెలియదు. సారీ, కానీ పెళ్ళైన తర్వాత మటన్ చికెన్ ఎలా వండాలో నేర్చుకుంటాను. కారపొడి ఎప్పుడైతే నేను లవ్ చేయడం మొదలు పెట్టానో అప్పుడే నాన్ వెజ్ తినడం తగ్గించాను. పెళ్ళైన తర్వాత పూర్తిగా వదిలేస్తాను. శభాష్, చాలా బాగున్నాయే. నేను చాలా లక్కీని నా ఫ్రెండ్స్ అంతా అంటుంటారు తెలుసా. ఎందుకంట? మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అంట, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారట. నిజమా? కానీ నాకు మీ దగ్గర నచ్చింది ఒకటే, మీ మీసలో ఉన్న ఒక తెల్ల వెంట్రుక. తీసేనా? కలిసి వచ్చింది. తీసి చూపిస్తాను. చూద్దాం. మీరు కూర్చోండి. చూడు భువనా, ఆగు. ఎవరయ్యా అది? ఈ పెళ్ళైందా? ఈ పెళ్ళెవరో? పట్టపగలే అమ్మాయిలతో ఆడుకుంటున్నావా? నువ్వు ఎవరితో ఆడుకో, నాతో ఎందుకని ఆడుకుంటున్నావు? నా పెట్రోల్ బంక్కే సీలేస్తావా? నా దగ్గర కట్లగా లక్షలు అంతం తీసుకున్నందుకు నువ్వు చూపించే విశ్వాసం ఇదా? నువ్వు తింటున్న ఈ అన్నం మెతుకుల్లో కూడా ఈ పెరుమాళ్ళు బిచ్చం ఇచ్చిన బిచ్చం డబ్బులు కూడా ఉన్నాయిరా. నాకు గాని నచ్చకపోతే తోడబుట్టోడైనా సరే అడ్డంగా నరికేస్తాను రా. నా పక్కనుంటూ నాకే కోతులతో వేస్తావా? ఒక్కడిని చంపినందుకు ఊరినే తగలబెట్టినుండ్రా నేను. నాతో అనవసరంగా పెట్టుకున్నావంటే ఎక్కడ కొడతారో తెలీదు, ఎక్కడ పాతి పెడతానో కూడా తెలీదు. మొక్కలుగా నరికి బారేస్తా. పదండ్రా, పదండి. నేను చెప్పేది విను. వాళ్ళు ఏం చేశారు తెలుసా నీకు? ఏమి తెలియకుండా ఎందుకు తొందరపడతావు? నేను చెప్పేది విను పోనా, ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు పోనా. అన్నా, పెట్రోల్ బంక్ తెరిచారు. తెరవడానికి మూసేయడానికి ఇదేమో ఫైనాన్స్ కంపెనీయా? పోయిన పరువు ఎట్టాగో పోయింది. ఆ రోజు దౌర్జన్యం చేసినప్పుడు వాడిని ఎదిరించాల్సిందే. వాడిని ఏం చేయమంటావు చెప్పన్నా? ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలిందని రెచ్చిపోయినాడు. ఆయన నరుగుతానన్నా సైలెంట్ గా ఉండిపోయాడ్రా. సర్లే వదిలేయండి రా. రేయ్, ఏ పేపర్లోనూ ఈ న్యూస్ మాత్రం రాకూడదు. నన్ను ముట్టుకోవద్దు. నేను చెప్పేది విను. ఇంకా ఏముంది చెప్పడానికి? అసలు ఏం జరిగిందో చాలా ఆపండి. మిమ్మల్ని ఎంతగా నమ్మానో అంతగా మోసం చేశారు. స్వామి పేరు పెట్టుకుని ఒక అమ్మాయిని మోసం చేసినందుకు ఆ స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడు. మూర్ఖంగా మాట్లాడుకు భువనా. ఊరిని మోసం చేసిన మిమ్మల్ని నమ్మిన నేను మూర్ఖురాల్ని. ఉద్యోగం పేరుతో లంచం తీసుకున్న మీరు రేపు నన్ను అమ్మేయరని ఏంటి? ఇప్పుడు కూడా సర్లే పోయిన వదిలి వెళ్ళిపోగలను, కానీ వారం రోజుల్లోగా పిచ్చి పట్టి చచ్చిపోతాం. మనసు ఒప్పుకోలేదు. డబ్బు తీసుకున్నాను కోపడుతున్నావా? ఎందుకు తీసుకున్నాను తెలుసా? ప్రతి ఒక్కడు ఈ పోలీసు ఉద్యోగాన్ని వృత్తిగా అనుకుని వస్తున్నాడు, కానీ నేను కాకి చొక్కా వేసుకోవడం గౌరవం అనుకుంటున్నాను. మా నాన్న ఈ వృత్తిని దైవంగా భావించాడు. ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా తప్పు చేస్తే నిలదీసి అడిగే హక్కు పోలీసు వాడికి మాత్రమేరా ఉంది. అందుకే మా అబ్బాయిని చదివించి పోలీసు ఉద్యోగానికి అప్లై చేయమన్నాను. బాబాయ్, అయితే అబ్బాయి గారు మన ఊరికి పోలీసుగా వస్తాడా? అదేంట్రా అలా అడుగుతున్నావు? మా అబ్బాయికే పోస్టింగ్ వస్తే ఈ జిల్లాకే ఎస్పీగా వస్తాడురా. స్వామి, నిన్న ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది. నీ వెనుకే తిరిగి నీ కలలే అడిగే నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది, నీ వైపే నన్ను రారమ్మంటుంది. మనసేమో నీ వెనుకే తిరిగి కానులేమో నీ కలలే అడిగే నీ చూపే